కాతమ్మి ఇప్పుడు మీ నాయన మీరంతా ఎక్కడోళ్ళు ఏ ఊరు ఏం కథ? మాది స్వచ్ఛమైన గోదావరి ప్రవహించే పశ్చిమ గోదావరి జిల్లాలో దొడ్డిపట్ల అన్న గ్రామం అన్నమాట. ఏం గ్రామం తమ్మి? దొడ్డిపట్ల. దొడ్డిపట్ల గ్రామం. మా దిక్కు కూడా వస్తుంది గోదావరి. అవును. ఇప్పుడు మన నియమాద మా ధర్మపురి అట్లకేంచి అంతా బయలుదేరుతుంది గోదావరి. మాతృభాష మరాఠీ అయినా తెలుగును వలచిన తేనె మనసు తనది అని ఒకటి రాశాను నేను ఒకసారి. అలా ఎందుకంటే ఆడ పుట్టింది అది. పుట్టింది అక్కడైనా, ఓనమాలు దిద్దింది తెలంగాణలో, పెరిగి పెద్ద అయ్యింది ఆంధ్రాలో అన్నమాట. ఇక్కడ మేము పెంచి అక్కడ మీకు అత్తగారింటికి ఇచ్చినట్టు అంతే కదా? అంతే. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినాకనే మొత్తం అంత పెద్దగా అవుతుంది. అవునవును. ఇక్కడ ప్రాణహిత కలిసి ఎలా పెద్దదవుద్దో అలా శబరి అక్కడ భద్రాచలం దాటాక శబరి కలిసి ఇంకా పెద్దదవుద్ది అనమాట. మా దగ్గర మేమేమో మంజీర కలిసే కాడ మా సంగారెడ్డి. అవును. మాత మంజీర మంజీరా కలిసి మంజీర కలిసే కాడ ఉంటాం. ఏదైనా మనం అంతా గోదావరి దిక్కోలు. మనమంతా గోదావరి వాళ్ళమే. గోదావరి వాళ్ళు అంటే 2 జిల్లాలు కాదు, మొత్తం గోదావరి ప్రవహించేదంతా.